హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయొచ్చని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే గుత్తి వంకాయ కర్రీ వండాలంటే కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. అలా కాకుండా చాలా తక్కువ టైంలో క్విక్‌గా ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇలా చేశారంటే అసలు సూపర్ టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి నా స్టైల్‌లో చాలా క్విక్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా? ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీ చేయాలంటే కావాల్సింది గుత్తి వంకాయలు. చూసారు కదా! నల్లగా నిగనిగలాడుతున్న ఈ గుత్తి వంకాయలు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇలా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కర్రీ చేయాలంటే ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ మసాలాకి ఈ దినుసులుంటే ఖచ్చితంగా సూపర్ టేస్టీగా వస్తుందండి. ముఖ్యంగా కావాల్సింది ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, షాజీరా, చెక్క, అల్లం, కొబ్బరి పొడి లేదా కొబ్బరి. దీంతో పాటుగానే మిరియాలు, మినపప్పు ఇవి కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో కొద్దిగా లవంగాలు, పల్లీలు, నువ్వులు ఈ 3 వేసి వేయించుకోండి. ఇవి వేయించేటప్పుడు ఎప్పుడు కూడా సెపరేట్‌గానే వేయించుకోండి. ఎందుకంటే పల్లి వేగటానికి టైం ఎక్కువగా పడుతుంది. అలాగే నువ్వులు వేగటానికి చాలా టైం తక్కువగా పడుతుంది కాబట్టి పల్లీలు, నువ్వులనేది సెపరేట్‌గా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఒకేసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు బాగా పౌడర్ లాగా అవుతుంది. మసాలా అంత రుచిగా ఉండదు కాబట్టి లైట్‌గా బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇందులో కలిసేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోగా వచ్చిన ఈ మసాలా అంతా కూడా రెడీ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. నేను చూపిస్తున్నట్టుగా ఈ వంకాయలన్నీ కూడా ఈ ప్లస్ సింబల్‌లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నట్టయితేనే మసాలా అంతా కూడా ఈ వంకాయకి బాగా పడుతుంది. కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాల్టెడ్ వాటర్‌లో వేయటం వల్ల ఈ గుత్తి వంకాయ కూర అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. కనర అంటారు కదా! అది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా సాల్టెడ్ వాటర్‌లో ఉంచండి. ఇలా సాల్టెడ్ వాటర్‌లో లేనట్టయితే వంకాయ అంతా కూడా బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది. కర్రీ కూడా అంత బాగోదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ వేయించండి. ఇలా వేయించటం వల్ల ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా! ఈ వంకాయ అంతా కూడా 50-60% ఇలా ఫ్రై అయ్యి కొంచెం పై పోర్షన్ అంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఇలా వేయించుకోండి. ఇలా వేగటానికి టైం పడుతుంది కాబట్టి పాన్ పైన ఒక మూత ఉంచి 2-3 నిమిషాల పాటు లేదా ఒక 4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఆయిల్‌లోనే ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది మన గుత్తి వంకాయ కర్రీ. అదేనండి మసాలా గుత్తి వంకాయ కర్రీ. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వచ్చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలిమింజలు, 2 లేదా 3 రెడ్ చిల్లీస్, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలింపంతా కూడా బాగా వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతుంది కాబట్టి లైట్‌గా వేయించుకోండి. ఇలా అంతా వేగిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న
మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక నిమిషం పాటు ఈ ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా చేయండి. ఇలా చేస్తే పచ్చివాసన పోయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు అడుగు మాడుతూ ఉంటుంది, అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లేదంటే అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎలా మాడిపోతుందో అలా మాడిపోతుంది. కర్రీ కూడా అంత రుచిగా ఉండదు. కాబట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయండి. చూసారు కదా! నేనైతే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేశాను. మీకు వాటర్ లేకపోతే ఏదైతే మసాలా జార్ క్లీన్ చేస్తామో, ఆ మసాలా జార్‌లో ఉన్న వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. కూర అంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూసారు కదా! నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు ఎప్పుడైనా సరే కూర కలర్‌ఫుల్‌గా రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని ఉంటది కదా! ఆ పౌడర్‌ని వేసుకుంటే కూర చాలా కలర్‌ఫుల్‌గా వస్తుందండి. కాబట్టి నేనైతే ప్రెజెంట్‌గా నార్మల్ కారాన్నే యాడ్ చేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేలాగా అందులో మసాలాలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మెయిన్‌గా గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉండేలంటే ఈ చింతపండు పులుసు కూడా సగం కారణమండి. ఈ చింతపండు రసం వేయటం వల్ల ఈ కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పల్ప్ నుంచి జ్యూస్ సెపరేట్ చేసి ఓన్లీ జ్యూస్‌ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుపు అంతా కూడా ఈ మసాలాకి పట్టే వరకు 2-3 నిమిషాల పాటు లైట్‌గా ఉడికించండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతున్న సమయంలోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు అంటే వంకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మా ఈ ఛానల్ పేజ్‌లోనే గుత్తి వంకాయ కర్రీ కూడా ఉంటుందండి. అది లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది మసాలా స్టఫింగ్‌తో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఉంటుందండి. ఇది మాత్రం డైరెక్ట్‌గా ఆయిల్ ఫ్రై చేసి చేసాం కదా! అది మసాలా స్టఫింగ్‌తో ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! ముందుగా ఫ్రై చేసిన వంకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసి చేయటం వల్ల గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది స్టఫింగ్‌తో చేస్తేనే రుచిగా ఉంటుందనుకుంటారు. స్టఫింగ్ కన్నా కూడా ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మన ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని వైట్ రైస్‌లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, రోటీలో కానివ్వండి ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి మీరు వంకాయ అంటే ఇష్టం లేని వారికి ఈ రకమైన రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టండి. మళ్ళీ ఇదే కావాలి అని గోల చేసి మరి తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయండి.